హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక గౌతమ్ అయితే బయట నుంచి అప్పుడే ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే సోఫాలో కూర్చుని అవంతిక తన గాజులు వేసుకుని ఇక వాళ్ళ ఆయనకి చూపిస్తూ ఉంటుంది. ఏమండి, గాజులు ఎలా ఉన్నాయి అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అవంతిక భర్త, ఈ గాజులు అహల్య కంటే నీకే బాగున్నాయి అని అంటూ ఉంటాడు. అందుకే కదండి నేను అడగగానే నాకు ఇచ్చేసింది అని అయితే అంటూ ఉంటుంది అవంతిక. ఆ మాటలు విని ఆగిపోయి అదంతా చూస్తూ ఉంటాడు గౌతమ్. చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ గాజులు ఆవిడ చాలా ఇష్టపడి అడిగింది అనేసి నేను ఎంతో కష్టపడి రౌడీల చేతిలో తన్నులు తిని కూడా ఆమె కోసం ఈ గాజులు తీసుకువచ్చాను. అసలు ఆవిడికి ఆ గాజులంటే ఇష్టం లేదా, లేదా నేనంటే కూడా ఇష్టం లేదా అని గౌతమ్ అయితే ఇంకా డిసప్పాయింట్ అయితే అయిపోతాడు. ఇక అక్కడ సన్నివేశం చూసి ఇక తన రూమ్కి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక రూమ్లో కూర్చొని అహల్య అయితే ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మధ్యన గౌతమ్ గారు చాలా డల్గా కనిపిస్తున్నారు, ఎందుకో ఈరోజు అడిగి కనుక్కోవాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది. మరో పక్కన గౌతమ్ ఇక అప్పుడే రూమ్లోకి వస్తాడు. వచ్చి ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో, అహల్య గారు ఆ గాజులు నిజంగా ఇష్టంగా అడగలేదా? నిజంగా గాజుల మీద అంత ఇష్టం లేకుండానే మా అక్కక గాజులు ఇచ్చేశారా? అడిగి తెలుసుకుందామా? అడిగితే ఏమైనా అనుకుంటారంటావా అని అయితే గౌతమ్ తనలో తాను అనుకుంటూ, సరే వద్దులే, అనుకుంటే అడిగితే ఏమైనా ఫీల్ అవుతారేమో అని అయితే గౌతమ్ అడగకుండా ఉండిపోతాడు. గౌతమ్ అహల్యని చాలా ప్రేమిస్తూ ఉన్నా, అహల్య గౌతమ్ని ఎంత అభిమానిస్తున్నా ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకోకపోవడం వల్ల ఇద్దరు సతమతమవుతున్నారు. మరి వీళ్ళు ఒకరి ప్రేమను ఒకరు ఎప్పుడు చెప్పుకుంటారు అనేది మనందరం వెయిట్ చేయాలి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.